టామరెండ్ పల్ప్. ఈ టామరెండ్ పల్ప్ అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చింతపండు గుజ్జండి. మనం వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదా హౌస్ వైఫ్స్కి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ బాక్స్ పెట్టేటప్పుడు కానీ లేదా హస్బెండ్స్కి బాక్స్ పెట్టేటప్పుడు కానీ కొంచెం ఈజీగా అవ్వడానికి మన వంట ఇది ఒక చిన్న రెసిపీ. అంటే ఏం లేదండి, చింతపండు గుజ్జుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం అనమాట. ఈ చింతపండు గుజ్జు చేసుకోవడానికి ముందుగా మనం చింతపండుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అందులో గింజలు కానీ ఏమైనా పీసు కానీ అలాంటిది ఏమైనా ఉంటే ముందుగానే సపరేట్ చేసి పెట్టుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా మనం ఇది క్లీన్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 times క్లీన్ చేసుకోవాలి బాగా. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చూసారా ఈ విధంగా పక్కన పెట్టుకుని మళ్ళీ అదే బౌల్లో ఈ చింతపండుని యాడ్ చేసుకుని మనం ఈ చింతపండు ములిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 1/2 hour పక్కన పెట్టుకుందామండి. ఒక 1/2 hour నానబెట్టాలి. కొంచెం నానిన తర్వాత మనకు ఈ విధంగా ఒక 1/2 hour తర్వాత పొయ్యి మీద పెట్టుకుని కొంచెం కుక్ చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చింతపండు మొత్తం బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ అయితే చింతపండు ములిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఈ గుజ్జు అనేది కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకా కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో 1 tablespoon వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనకి ఇది ప్రిజర్వేటివ్లా వర్క్ చేస్తుంది. అండ్ పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఇది కొన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నాం కదా, నియర్లీ మనకి ఇది 6 months వరకు పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా పసుపు ఉప్పు కలిసేంత వరకు కలుపుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. నియర్లీ ఒక 10-15 minutesలోనే మనకి ఇది రెడీ అయిపోతుంది, ఉడికిపోతుంది క్లియర్గా. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇది పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. బాగా కంప్లీట్గా చల్లారాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇటువంటి చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, జల్లెడ, చిన్న జల్లెడ లాంటివి ఉంటాయి కదా, వాటిలో యాడ్ చేసుకుని మనం ఈ విధంగా పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కింద సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా స్లోగా మనం సపరేట్ చేసుకుని స్టోర్ చేసుకోవటమేనండి. చాలా బాగా మనకి యూజ్ అయ్యే రెసిపీ ఇది. చాలా రోజులు మనకి నిల్వ ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను సపరేట్ చేసుకున్నాను. ఈ విధంగా మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను ఒక 2 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి ఈ గుజ్జు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా నిలువ ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇటువంటి గ్లాస్ జార్లో యాడ్ చేసుకోవాలండి. గ్లాస్ జార్లో వేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. నియర్లీ మనకి ఇది 6 months వరకు ఉంటుంది. 6 months వరకు మనకి పాడవకుండా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది మనకి రెసిపీ అనేది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.